లో కాకుండా రియల్లో ఇస్తారు అన్నది. సో చాలా కీలకమైన పదవులు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, ప్రతి ఒక్కరికి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ముఖ్యంగా ఈ శాఖలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. తాగునీరు, నీరు లేకపోతే బతికే పరిస్థితి లేదు. పంచాయతీరాజ్, గ్రామాలకి పట్టుకొమ్మలు గ్రామీణాలు, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. ఇప్పుడు స్వాతంత్రం నాటి నినాదాలు ఇవి. అవి కళ సాకారం చేసుకునే పదవి ఈయనకి దక్కింది. పర్యావరణం, ఎప్పుడు తపన పడుతుంటాడు ఈయన పర్యావరణం కోసం. సో పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మన గోతుని మనమే తవ్వుకున్నట్టు, మన ఆరోగ్యాలను మనమే పాడు చేసుకున్నట్టు. చాలా కీలకమైన ఇందులో మనం చూడొచ్చు. అడవులు లేకపోతే ఈరోజు మనం జీవించే పరిస్థితి ఉండదు. దారుణమైన టెంపరేచర్స్, వాటిని ఎంతో కొంత కంట్రోల్ చేసేవి అవే. ఒక ఔషధాలు, ఎన్నో అద్భుత ఔషధాలు ఉండే ప్రాంతం అది, ఎన్నో మెడిసిన్లకి. సో నీరు, అడవులు లేకపోతే మనిషి జీవనం సాగించలేడు. గాలి, నీరు, ప్రకృతి, పర్యావరణం, ఈ మూడు లేకపోతే మనిషి అన్నవాడు లేడు. ఆడ అమెరికాలో ఉన్న వ్యక్తి అవనియండి, లేకపోతే అండమాన్లో ఉన్న వ్యక్తి అవనియండి, లేకపోతే అరకు వ్యాలీలో ఉన్న వ్యక్తి అవనియండి, ప్రపంచంలో ఎక్కడన్నా ఈ మూడు చాలా కీలకం. నీరు, పర్యావరణం, గాలి, ఈ మూడు ఆయన చేతిలోకి వెళ్ళింది. నెక్స్ట్ సైన్స్.